పాండిచ్చేరికి ఏమంటా పోయామో గానీ డబ్బులంతా పోగొట్టుకున్నాం, ప్రతి దగ్గర స్కామ్ అయిపోయాం. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ బుడ్డి క్యూట్ సూట్ కేసు తీసుకొని పాండిచ్చేరికి అయితే వెళ్తున్నా. లేట్ ఎందుకని చెప్పి ర్యాపిడోలో క్యాబ్ బుక్ చేస్తే ర్యాపిడో మావయ్య BMW మెర్సిడీస్ పంపిస్తాడు అనుకుంటే షిఫ్ట్ డిజైర్ పంపించాడు. నేను చెన్నైలో అయితే 1 o'clock అయితే స్టార్ట్ అయ్యా. ఇంకా నాకు ఆకలేస్తుందని చెప్పి మెక్డొనాల్డ్స్ కి అయితే వెళ్ళాను. మేమంతా మెక్డొనాల్డ్స్ లో నేను తెచ్చిన ఫుడ్ తింటా ఉంటే సిద్ధు మాత్రం ల్యాప్టాప్ ముందు వేసుకొని బొమ్మలు చూస్తున్నాడు, అదే యానిమల్ చూస్తున్నాడు. మా సూర్య గారు తినింది అడిగేదా పాటలు పాడుతా ఉన్నాడు. బస్సు అంతా గలబా గలబా చేసి పెట్టాడు. ఒకసారి మా సూపర్ సింగర్ పాడే పాటలు వినండి. నా ప్రాణం చేరిందే ఏమాయ చేసావే, వందలోకి నా గుండె చారిందే ఏమంతమేసావే. మేము పాండీకి వచ్చేసరికి అరౌండ్ 5:30, 6 o'clock అయితే అయ్యింది. పాండీలో అయితే ఒక్క ర్యాపిడో గాని బుక్ అవ్వట్లేదు, అసలు ర్యాపిడో సర్వీసే లేదు. తెలియక అక్కడ ఆటోలు ఉంటే ఆటోలు మాట్లాడుకుంటే ఆటోలు కాడ స్కామ్ అయిపోయాం. ఫస్ట్ మీరు కానీ అలా పాండీకి కానీ పోతే ఆటోలు కాడ స్కామ్ అవ్వకుండా సేఫ్ గా ఉండండి. నేను ఇలా స్కామ్ అయ్యానని చెప్పి టెడ్డీ ఫుడ్డీ బ్రోకి కాల్ చేసి చెప్పంగానే తెలిసిన బైక్ రెంటల్స్ ఒక అతను ఉంటే అతని నెంబర్ అయితే ఇచ్చాడు. ఈ బైక్ రెంటల్ సర్వీస్ అయితే పాండిచ్చేరి రైల్వే స్టేషన్ పక్కన ఒక వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది, దాని ఆపోజిట్ రోడ్ లోనే ఉంటది. ఆ బైక్ రెంటల్స్ అన్న అయితే బైకులు నాకు చాలా తక్కువకి ఇచ్చి దగ్గరుండి అన్నయ్య చూపించాడు మొత్తం. ఇదైతే ప్రమోషన్ కాదు, మన తెలుగు వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఎక్కడెక్కడ స్కామ్ అయ్యాము, ఏ ప్లేస్ లో తిరిగామని చూపిస్తారు. మరి యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో ఫాలో చేసుకోండి. బాయ్ బాయ్, టాటా.